Hi friends, praise Lord. How are you all? సో ఈరోజు ఒక కొంచెం ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం. ఈరోజు మీకు ఏదన్నా ఇన్స్ట్రుమెంట్ మన సాంగ్స్ పాడుకునేటప్పుడు, మెయిన్ వర్షిప్ సాంగ్ చర్చ్లో పాడుకున్నప్పుడు, లేదా ఇంట్లో ఫ్యామిలీ ప్లేస్లో పాడుకున్నప్పుడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ప్లే చేయాలి అన్నది మీకు జస్ట్ గైడెన్స్ గురించి చెప్తాను ప్రాక్టికల్ వేలో. ఇప్పుడు మనం ఈ ఫ్యామిలీ ప్రేయర్లో పాడుకునే ఏదో పాట తీసుకొని దాన్ని ఎలా ప్లే చేస్తే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. అసలు సాంగ్కి ఇన్స్ట్రుమెంట్ ఎలా ప్లే చేయాలి, ఎనీ ఇన్స్ట్రుమెంట్ సాంగ్కి ఎలా ప్లే చేయాలి, ఎలా ప్లే చేస్తే ఆ సాంగ్ ఇంప్రెసివ్గా ఉంటుంది అనేది మనము ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్లో చూపిస్తూ మనం ఒక సాంగ్ నేర్చుకుంటూ దేవుని స్తుతించుకోవచ్చు. ఏదో సాంగ్ మనం తీసుకోవచ్చు. అవకాశం ఉన్న ప్రతిసారి కూడా మనము ఇదే విధంగా వెళ్దాం అంతా కొంతకాలం వరకు. మన చర్చెస్లో సో మంచి ఒక నాలెడ్జ్ వచ్చేదాకా మనము ఇలాగ వెళ్దాం. సో ఈ రోజుకి మనము ఏదో ఒక సాంగ్ సింపుల్ సాంగ్స్ ఏదో ఒకటి మనం చూసుకోవచ్చు. ఓకే, అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరముల కన్నా గణపరచదగినది క్రీస్తు నామము అన్న పాట పాడుకోవచ్చు. ఈ సాంగ్ని జనరల్గా ఎలా మనం ప్లే చేయాలన్నది మనము చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, సో ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్ ఈరోజు సో మ్యూజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఒకే సాంగ్ నేర్చుకోవచ్చు మనం, దాన్ని మ్యూజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలాగా పాడుతాం, ఎలా ప్లే చేయాలన్నది నేర్చుకోవచ్చు. సో ఇది ఏంటంటే మన చర్చ్లో పాటలు పాడే వాళ్ళందరికీ కూడా ఇది ఉపయోగం ఉంటుంది. కొంచెం మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అసలు మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఈ వీడియో చూసినప్పుడు వాళ్ళకి కూడా కొంత అవగాహన వస్తుంది. కాబట్టి వాళ్ళకి చర్చ్లో సాంగ్స్ ఎలాగ వెళ్తాయి, మ్యూజిక్ ఎలా ఉంటుంది, ఎలా ప్లే చేయాలి, సో మనం ఎలాగ మ్యూజిక్ని ఫాలో అవ్వాలి, మ్యూజిక్ తగ్గట్టు మనం ఎలా పాట పాడాలి అన్నది బేసిక్ నాలెడ్జ్ ఈ సాంగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో మనం పాడేది అన్ని నామముల కన్నా పైనామం అనమాట. యేసు నామం మనందరికి వచ్చే పాట ఇది. చాలామందికి అందరికి అందుబాటులో ఉన్న పాట ఇది. ఎప్పుడో చర్చెస్లో పాడుకునే పాట. ప్రస్తుతానికి మనము గిటార్ మీద ప్లే చేద్దాం. గిటార్ని వాడుతున్నాం కాబట్టి ఇన్స్ట్రుమెంట్ ఏదైనా పర్లేదు. సో వెస్టర్న్ మ్యూజిక్ థియరీలో మనం చెప్పుకోవచ్చు ఇది. సో పేర్లు మారితే ఇండియన్ మ్యూజిక్, కర్ణాటిక్, హిందుస్థానీ ఇవన్నీ కూడా తర్వాత చూద్దాం. యూజువల్గా మనకి వెస్టర్న్ స్టైల్లో మనం చూద్దాం.
యూజువల్గా మనం పాట ఏదన్నా పాడేటప్పుడు మనం మినిమం 3 కాంపోనెంట్స్ పక్క మనకు తెలియాలి సాంగ్కి. పాట కన్సర్న్ పాట ఏ స్కేల్లో ఉంది ఫస్ట్ తెలియాలి. రెండోది టైం సిగ్నేచర్ లేదంటే రిథమ్ అంటాం. సో అది మనకు తెలియాలి రెండోది. మూడోది టెంపో, అది మనకు తెలియాలి. సో ఈ 3 మనకు తెలిస్తే ఆ సాంగ్ని మనం పర్ఫెక్ట్గా పాడటానికి అవుతుంది. మ్యూజిషియన్స్ కానీ కొంతమంది ప్లే చేసేవాళ్ళు కూడా సరిగా, ఈవెన్ నా ఎక్స్పీరియన్స్లో కొంతమంది మ్యూజిషియన్స్ మనం చూస్తాం. దాదాపు నాకు ప్రస్తుతానికి ఒక 20 years నుంచి దేవుని కృపను బట్టి ఈ యొక్క మ్యూజిక్ ఫీల్డ్లో ఈ చర్చెస్లో ప్లే చేయడం జరుగుతుంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్ అయినా మీటింగ్స్లోని చర్చెస్లోని ప్లే చేసిన ఎక్స్పీరియన్స్ని బట్టి జస్ట్ ఒక కొంత అవగాహన వస్తుంది, దాన్ని బట్టి మీకు చెప్తాను. సో ఈ 3 కాంపోనెంట్స్ పక్క మనకు తెలియాలి. పాటిస్తే సాంగ్ అనేది చక్కగా వస్తుంది. లేదు అని అంటే ఇందులో ఏది నెగ్లెక్ట్ చేసినా ఆ పాట అంత ఇంప్రెసివ్గా ఉండదు. సో మనం దేవుడైన దేవునికి మనము సాంగ్ని ప్రజెంట్ చేస్తాం కాబట్టి, సో దేవుడు మన మ్యూజిక్ని కానీ మన పాటను కానీ ఎంజాయ్ చేస్తూ ఉండాలి. మన దేవుడు మన మధ్య ఉంటాడు, మనతో పాటు ఉంటాడు, మనకు సమీపంగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని పొగుడుతూ లేదంటే మన దేవుని స్తుతిస్తూ ఎంత ఇంప్రెసివ్గా పాడుతున్నాం అన్నది కూడా మన మ్యూజిక్ని కానీ మనం పాడే పాటను కానీ ఆస్వాదించడానికి దేవుడు ఎప్పుడు కూడా మనకి సమీపంగా ఉండి మనకు ఆలకిస్తూ ఉంటాడు. సో 2-3 కూడిన చోట కానీ అలా ఎక్కడున్నా సరే ఒంటరిగా ఉన్నప్పటికీ రహస్యంగా ఉన్న మన దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాగే ఈ కాంగ్రిగేషన్ కూడా మనం పాడే పాటలు కానీ, చర్చిలో రకరకాల బిలీవర్స్ ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది. కొంతమంది మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారు చర్చిలో. సో అందరూ కూడా పాట బాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్నప్పుడు మనం మినిమము 3 మెయింటైన్ చేయాలి. పాట తక్క స్కేల్ మెయింటైన్ చేయాలి. 2 పాట తగ్గ రిజమ్, ఆ రిథమ్ని లేదా టైం సిగ్నేచర్ మనము ఫాలో అవుతూ ఉండాలి. 3వది టెంపో, సాంగ్ తాలూకా స్పీడ్. కొంతమంది మనం చూస్తాం కొన్ని పాటలు చాలా స్పీడ్గా పాడేస్తుంటారు, కొన్ని పాటలు చాలా స్లోగా పాడుతుంటారు. స్లోగా పాడవలసిన సాంగ్ని స్పీడ్గా పాడినా, స్పీడ్గా పాడవలసిన పాటని స్లోగా పాడినా అంత వినసొంపుగా ఉండదు. కాబట్టి ఆ పాట తాలూకా నాణ్యత లేదంటే ఆ వినసొంపుతనం పోతుంది అన్నమాట, కోల్పోతుంది ఆ పాట. కాబట్టి సాంగ్ మనం చర్చ్లో ప్లే చేస్తున్నప్పుడు కానీ లేదంటే మనకి మనం పాడుతున్నప్పుడు కానీ మనం ఈ 3 పక్క పాటిస్తూ పాడితే సాంగ్ అనేది హాయిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. సరే, ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామం అన్నది మనం ఎలా ప్లే చేయాలన్నది చూస్తాం. ఎనీ ఇన్స్ట్రుమెంట్ని మనము ఎలా ప్లే చేయాలి. ఇన్స్ట్రుమెంట్స్లో 2 రకాలు ఉంటాయి మనకి. ఒకటి
ఈ యొక్క మెలోడీ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్, రిథమ్ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సో ఆ రిథమ్ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్లో పర్క్యూషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ తబలాలు, డోలక్, డ్రమ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే మెలోడీ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్లో గిటార్, కీబోర్డ్, లేదంటే ఫ్లూట్, వయలిన్ ఇలాంటి ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. పాట పాడడం అనేది ఈ యొక్క కీబోర్డ్ మీద కానీ, పాట ప్లే చేయడం అనేది కీబోర్డ్ మీద కానీ, గిటార్ కానీ, వయలిన్ కానీ, ఫ్లూట్ కానీ, క్లారినెట్ కానీ ఎనీ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఇందులో పాటలు వస్తాయి అన్నమాట, సాంగ్స్ వస్తాయి. దానికి తగినటువంటి మ్యూజిక్ని, రిథమ్ని అందించేది ఈ యొక్క ఈ ఇన్స్ట్రుమెంట్స్లో పర్కషన్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి పనికొస్తాయి. తబలాస్ కానీ, లేదంటే జాజ్ కానీ, లేదంటే ప్యాడ్స్ కానీ ఇలాంటివి. సో మనకు కావాల్సింది 3 కదా మనం అనుకున్నాం సాంగ్ కావాల్సినవి. ఒకటి స్కేలు, రెండోది టైం సిగ్నేచర్ లేదంటే రిథమ్, మూడోది టెంపో. ఆ 3 ఎలా వస్తాయి మనం చూద్దాం. మొట్టమొదట స్కేల్ అనమాట. స్కేల్ జనరల్గా మనకి బేసికల్గా మనకి 2 స్కేల్స్ ఉంటాయి మన రెగ్యులర్గా మనం వాడుకునే చర్చెస్లోని లేదా మ్యూజిక్లోని. ఒకటి మేజర్ స్కేల్స్ అంటాం, 2 మైనర్ స్కేల్స్ అంటాం బేసికల్గా. సో మేజర్ స్కేల్స్ ఎప్పుడు కూడా కొంచెం మేజర్ కార్డ్ కానీ, మేజర్ స్కేల్స్ కానీ అవి ఎలా ఉంటాయంటే కొంచెం బ్రైట్గా ఉంటాయి, బ్రైట్గా ఉండి కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చేవి ఉంటాయి. సో మైనర్ స్కేల్స్ అనేవి ఏంటంటే మైనర్ కార్డ్స్ కానీ, మైనర్ స్కేల్స్ కానీ కొంచెం ఆ ఉత్సాహాన్ని కొంచెం తగ్గించినట్టు ఉంటాయి. అంటే కొంచెం సారోఫుల్గా లేకపోతే కొంచెం లైట్గా ఉన్నట్టు ఉంటాయి, డల్గా ఉన్నట్టు అవన్నమాట. ఈ మేజర్ స్కేల్స్ అన్నీ కూడా మనకి యూజువల్గా 12 ఉంటాయి. ఈ 12 మేజర్ స్కేల్స్ 12 ఉంటాయి. అలా మైనర్ స్కేల్స్ కూడా 12 ఉంటాయి సాధారణంగా మనకి. అవి మనకి యూజువల్గా వాడేవి. మనం ఇంగ్లీష్లో పోతాం కాబట్టి వెస్టర్న్ థియరీలో ఫస్ట్ 12 మేజర్ స్కేల్స్ నేను చెప్తాను, జస్ట్ ఒకసారి ఐడియా పెట్టుకోండి. 12 మేజర్ స్కేల్స్, నెక్స్ట్ 12 మైనర్ స్కేల్స్, మొత్తం 24. మనం చర్చెస్లో కానీ మనం వర్షిప్ కానీ ఏదన్నా పాట పాడినట్లయితే, ఎవరన్నా పాట పాడినట్లయితే ఈ 24లో ఏదో ఒక దానిలో ఆ సాంగ్ కవర్ అవుతుంది అన్నమాట. ఉన్న 24లో ఏదో ఒక దానిలో ఆ సాంగ్ వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనము అన్ని నామాల కన్నా పైన అన్న సాంగ్ని మనము డి షార్ప్లో ప్లే చేద్దాం. అసలు ఈ డి షార్ప్ అంటే ఎక్కడి నుంచి వస్తుందో చూద్దాం. ఫస్ట్ డి షార్ప్ అంటే మనము బేసికల్గా మనం 2 స్కేల్స్ చెప్పాం కదా, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ అని. మైనర్ అంటేనే మనము స్పెసిఫిక్గా మైనర్ అని చెప్తాం. మేజర్ వచ్చేసరికి మనం స్పెసిఫిక్గా మేజర్ అని చెప్పకుండా డైరెక్ట్గా ఆ స్కేల్ తాలూకా విషయం చెప్పేసి వదిలేస్తాం. అంటే సపోజ్ డి షార్ప్ అన్నాం కదా, డి షార్ప్ అని చెప్తాం. డి షార్ప్ మేజర్ అనము యూజువల్గా. అన్నా తప్పలేదు, డి షార్ప్ మేజర్ అని అన్నాం.
యూజువల్గా డి షార్ప్ అంటాం. అంటే డి షార్ప్ అంటే ఆటోమేటిక్గా మేజర్ అని. సో మైనర్ అయితేనే స్పెసిఫిక్గా మనము డి షార్ప్ మైనర్ అని చెప్తాం. సో ఇది అందరూ గమనించాలి. సో అలా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కొంచెం ఐడియా గురించి చెప్తాం. కొంతమంది సీనియర్స్ ఉంటారు, ఇప్పటికి ఆల్రెడీ మ్యూజిక్ ప్లే చేస్తున్న వాళ్ళు. కొంతమంది ఇంకా ప్రొఫెషనల్స్ ఇంకా బోల్డ్ మంది ఉంటారు మన మ్యూజిక్ ఫీల్డ్, మన సాంగ్స్ ప్లే చేయడానికి. నేను వాళ్ళందరి గురించి చెప్పట్లేదు. సో ఇంకా ఎవరికన్నా నాలెడ్జ్ కానీ లేకపోతే సో వాళ్ళకే కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని జస్ట్ ఈ డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. చెప్తే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ అన్ని మేజర్ స్కేల్స్ ఒకసారి నేమ్ చూద్దాం. 12 అన్నాం కదా, ఆ ఒకటి చెప్తాను, ఒకటి ఆలోచించాను. వెస్టర్న్ థియరీలో పోతుంది. ఒకటి సి 1, సి షార్ప్ 2, డి 3, డి షార్ప్ 4, ఈ 5, ఎఫ్ 6, ఎఫ్ షార్ప్ 7, జీ 8, జీ షార్ప్ 9, ఏ 10, ఏ షార్ప్ 11, లాస్ట్గా బి 12 అయిపోయాయి. ఎవరన్నా ఒక సాంగ్ పాడినప్పుడు అది మేజర్ స్కేల్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ఇప్పుడు చెప్పిన నేను నోట్లలో ఏదో స్కేల్లో అది ఆ సాంగ్ వస్తుంది. అప్పుడు మైనర్ అని స్పెసిఫిక్గా చెప్పరు, మేజర్ దానికి మేజర్ అని స్పెసిఫిక్గా చెప్పరు. సో నేను మీకు ఇప్పుడు ఈ 12 కూడా మేజర్ స్కేల్ చెప్పాను. ఇప్పుడు మైనర్ స్కేల్స్ 12 ఏంటి అని చెప్తాను. సేమ్ అదే పేర్లు ఉంటాయి కానీ స్పెసిఫిక్గా ప్రతి దానికి మైనర్ అని వస్తుంది. అంటే ఎలా వస్తుంది? ఫస్ట్ సి చెప్పాను కదా, దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. ఇప్పుడు మైనర్ వచ్చేసరికి స్కేల్స్ సి మైనర్ వస్తుంది. ఫస్ట్ ఒకటి సి మైనర్, రెండోది సి షార్ప్ మైనర్, మూడోది డి మైనర్, నాలుగోది డి షార్ప్ మైనర్, ఐదోది ఈ మైనర్, ఆరోది ఎఫ్ మైనర్, ఏడోది ఎఫ్ షార్ప్ మైనర్, ఎనిమిదోది జీ మైనర్, తొమ్మిదోది జీ షార్ప్ మైనర్, 10వది ఏ మైనర్, 11వది ఏ షార్ప్ మైనర్, లాస్ట్ 12వది బి మైనర్. సో ఈ 12 కూడా మైనర్ స్కేల్ చెప్పాను. ముందు చెప్పినది 12 మేజర్ స్కేల్ చెప్పాను. మేజర్ స్కేల్స్ ఏమో 12, మైనర్ స్కేల్స్ 12, మొత్తం కలిపి 24 స్కేల్స్ అన్నమాట. మనం యూజువల్గా పాడే ఈ స్కేల్స్లో మనము ఎక్కువ పాడతాం. 95% అనుకోండి, 95% మనకి ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఈ మేజర్ మైనర్ స్కేల్స్లోనే మనకి ఇవి పడతాయి అన్నమాట. కాబట్టి ఈ ఉన్న 24 స్కేల్స్లో మనం పాడే ఏ సాంగ్ అయినా సరే ఒకే స్కేల్లో పడుతుంది. ఉన్న 24లో అంటే 24లో మనం ఒక సాంగ్ పాడితే ఒక స్కేల్లో పడితే రిమైనింగ్ 23 కూడా పడవు. సో ఏదో ఒకటే పడుతుంది. ఆ ఒకటి మనము కరెక్ట్గా మన సాంగ్కి మనం పాడిన దానికి ఆ స్కేల్ ఏది సూట్ అవుతుందో చూసుకొని దానికి తగినట్టు మనం పాడుకోవాలన్నమాట. పాడుకుంటే ఆ సాంగ్ బాగుంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఈ 24 కూడా చెప్పాను కదా మీకు. అందులో అన్ని నామముల కన్నా పైనామం అన్న సాంగ్ని నేను అన్నాను డి షార్ప్లో పాడదాం అన్నాను. డి షార్ప్ ఎక్కడ వచ్చింది? మేజర్ స్కేల్స్లో వచ్చింది.
మేజర్ స్కేల్స్లో ఫస్ట్ నుంచి సి నుంచి స్టార్ట్ చేస్తే సి, సి షార్ప్, డి, డి షార్ప్, అంటే సీరియల్ నెంబర్ 4లో ఉంది డి షార్ప్ అని. ఆ డి షార్ప్లో ఇప్పుడు మనము ఈ సాంగ్ని పాడుదాం. ఆ డి షార్ప్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్ కీబోర్డ్ మీద కానీ లేదంటే ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ మీద వింటే ఇలా తెలుస్తుంది అన్నమాట, ఆ సౌండ్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి వీటికి నెంబర్ ఇచ్చుకున్నట్లయితే మనకి అది 2.5 అంటాం. ఇప్పుడు చూడండి, మనకి పూర్వం లేదంటే డయాస్ మీద డ్రామాలు అది వేసినప్పుడు వీళ్ళని ఎవరెవరే నాటకాలు వేస్తారు కదా, నాటకాలు వేసినప్పుడు ఈ నెంబర్ అడుగుతారు, శృతి ఎంత శృతి ఎంత అని. ఆ శృతి అంటే ఇదే డి షార్ప్ని దాన్ని మనం నెంబర్గా చెప్పుకున్నట్లయితే 2.5 అంటాం, అంటే 2.5. 1 ఈజ్ ఈక్వల్ టు సి, సి ఈజ్ ఈక్వల్ 1 అనమాట. సి తర్వాత డి వస్తుంది కాబట్టి డి ఈజ్ ఈక్వల్ 2. బి షార్ప్ కాబట్టి ఇది ఇంకొక అర, ఒక హాఫ్ యాడ్ చేస్తే 2.5. దాన్ని మనం తెలుగులో 2.5 అంటాం. ఆ 2.5ని మనము 2.5 అంటాం. అది మనం ఉపయోగించుకోవాలన్నమాట. మనం ఎలా సిగ్నల్స్ ద్వారా కానీ లేదంటే నోట్తో చెప్పు కానీ లేదంటే పేరు రాసి కానీ ఏదైనా సరే మనము ఆ స్కేల్ని అందులో రాసుకోవాలి. ఫ్రెండ్స్ ఒకసారి కొంచెం వాటర్ తాగుతాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్కేల్స్ అన్నీ చూసాం కదా, మొత్తం 24 మనకు వచ్చాయి. సో జనరల్గా మనకి ఏదో సాంగ్ ప్లే చేస్తున్నప్పుడు మనం థియరిటికల్గా పోతే ఫ్యామిలీ కార్డ్స్ అంటాం. ఫ్యామిలీ కార్డ్స్ ఉంటాయన్నమాట. ఫ్యామిలీ కార్డ్స్లో జనరల్గా మూడు కార్డ్స్ అవి మనకి గ్రూప్గా ఉంటాయి. ఎనీ సాంగ్లో, ఏ సాంగ్లో అయినా సరే ఫ్యామిలీ కార్డ్స్. మనకి సీరియల్గా చూస్తే ఇప్పుడు మన స్కేల్లో మొత్తం 12 వచ్చాయి కదా, మేజర్ స్కేల్స్ 12, మైనర్ స్కేల్స్ 12. యాక్చువల్గా అవి ఆ 12 అన్నవి ఒరిజినల్గా 12 కాదు, అవి ఒరిజినల్గా 7 నోట్స్ అన్నాయి. 7 నోట్స్ అవి. ఆ 7 కూడా 12గా డెవలప్ అవుతాయి. 7 బికమ్ 12. సో ఎలాగవుతాయి అంటే నేను చెప్తా చూడండి. ఆ ఉన్న 7 ప్రతి నోట్ కూడా డబుల్ అవుతుంది. సో దానిలో 7 నోట్లలో 2 అయితే డబుల్ అవ్వకుండా సింగిల్గా ఉండిపోతాయి అన్నమాట. సో 2 నోట్లు పక్కన పెడితే ఇంకా 5 ఉంటాయి కదా 7లో.
5 డబుల్ అయినప్పుడు 5 + 2 5 × 2 10 అవుతాయి. పక్కన పెట్టిన 2 12, ఆ 2 కలిపితే 12 అవుతాయి. 10 + 2 12 అవుతాయి. సో అలాగా ఆ 12 మనకు వచ్చినట్టు అనమాట. ఆ 7 ఏంటంటే మనం చెప్తాం కదా, సరిగమ పదని స పదని, నాట్ స, సరిగమ పదని. ఒకసారి కౌంట్ చేస్తా చూడండి. స రి గ మ ప ద ని. సో 7 వచ్చాయి. సో ఈ 7 మనకి 12 అవుతాయి. సో మరి ఇందులో 7 అన్నా కదా, సరిగమ పదని. మరి ఏంట్రా అంటే మనకి ఫస్ట్ నోట్ సా వచ్చింది కదా, అలాగే 5th నోటు పా వస్తుంది. తెలుగులో అయితే కర్ణాటక మ్యూజిక్ నేను కర్ణాటక లేదంటే హిందుస్థానీ వీటిలో చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. నేను దాన్ని టచ్ చేయట్లేదు. సో వెస్టర్న్ మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మనకి 3వ నోట్ ఉంటుంది, 3 and 7. ఈ 3 and 7 సింగిల్గా ఉండిపోతాయి అన్నమాట. రెండు నోట్స్ మనం సింగిల్గా ఉంటాయి అన్నాం కదా, అన్ని నోట్స్ 2 అవుతాయి అన్న ఫామ్ అవుతాయి అన్నాం కదా. యాక్చువల్ ఇంగ్లీష్లో మనం ఏంటంటే వేరబుల్స్ అంటాం. సో రెండోది వెరైటీ ఫామ్ అవుతుంది అన్నమాట, సపరేట్ అవుతుంది. కాబట్టి 3వ నోట్ ఏంటంటే ఈ, ఫస్ట్ది సి, రెండోది డి, మూడోది ఈ నోటు, థర్డ్ది, అలాగే 7th నోటు అన్నది బి. సో ఈ తర్వాత 4th నోటు ఎఫ్, 5th నోటు జి, 6th నోటు ఏ, లాస్ట్ ఫైనల్ 7th నోటు బి. సో 3rd నోటు ఈ, 7th నోటు బి అండ్ ఈ రెండు కూడా సింగిల్గా ఉంటాయి, అట్లే డబుల్ అవ్వన్నమాట. సో రిమైనింగ్ అన్నీ కూడా ఒక్కొక్కటి 2 డేస్ అవుతుంది. సి షార్ప్, డి షార్ప్, ఈ అంటే 3rd నోటు, ఈకి షార్ప్ అనేది ఉండదన్నమాట, మనం కౌంట్ చేయాలి. అలాగే ప్రస్తుతానికి అలా నేర్చుకోండి. నెక్స్ట్ ఎఫ్, 4th నోటు, 5th నోటు జి, 6th నోటు ఏ, ఫైనల్గా 7th నోటు, దీనికి కూడా షార్ప్ ఉండదన్నమాట. అంటే ఈకి 3rd నోట్కి షార్ప్ లేదు కాబట్టి నెక్స్ట్ ఎఫ్ ఉంటుంది. ఎఫ్ తర్వాత ఎఫ్కి మళ్ళీ షార్ప్ ఉంటుంది, జీ ఉంటుంది, జీకి మళ్ళీ షార్ప్ ఉంటుంది, ఏకి కూడా మళ్ళీ షార్ప్ ఉంటుంది, బీకి మరి షార్ప్ ఉండదు. సో ఈకి బీకి షార్ప్ అనేది ఉండదు అనమాట. సో ఇలాగ ఈ 12 కూడా ఫామ్ అవుతాయి. సో ఇందులోని ఫ్యామిలీ కార్డ్స్ వచ్చేసరికి 1-4-5 అని ఫార్ములా ఉంటుంది. మేజర్ స్కేల్స్కి 1-4-5. ఇప్పుడు మనము ఎంత చెప్పాం కదా, ఇది స్కేల్ డి షార్ప్ మేజర్లో ఉందని ఈ సాంగ్ అని నార్మల్ కన్నా. అంటే పాడేవాళ్ళ పిచ్ని బట్టి ఒక్కో మనిషికి ఒక్కో స్కేల్ అది సూటబుల్గా ఉంటుంది ఈ 12 స్కేల్లో. అంటే ఒక విషయం గమనించాలి, ఒక మేజర్ స్కేల్లో వచ్చిన సాంగ్ అది మైనర్ స్కేల్లో ఎట్టి పరిస్థితుల్లో రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మేజర్ స్కేల్ సాంగ్ మేజర్ స్కేల్, మైనర్ స్కేల్ సాంగ్ మైనర్ స్కేల్. ఈ 12 మేజర్ స్కేల్స్లో ఏదో ఒక స్కేల్లో కంఫర్ట్ ఉంటుంది పాడే మనిషిని బట్టే. కానీ ఇది వేరే మైనర్ స్కేల్లోకి ఒక మనిషి మైనర్ స్కేల్లోని ఒక మనిషి మేజర్ స్కేల్లోని ఇదే సాంగ్ పాడాలంటే అవ్వదు, అది గమనించాలి. సో ఈ సాంగ్ డి షార్ప్ మేజర్లో ఉందన్నమాట. సో మన ఫ్యామిలీ కార్డ్స్ 1-4-5 ఫామ్లో ఉంటుందన్నా కదా, అంటే
1 అంటే సి, 4 అంటే సి, డి, ఈ, ఎఫ్, ఎఫ్, సి, ఎఫ్. నెక్స్ట్ ఫిఫ్త్ నోట్ 5 కదా, ఫిఫ్త్ నోట్ జి అనమాట. 1 4 5. ఈ 1 4 5 ఫార్ములా అన్నది మనము యూజ్ చేస్తే ఈ మేజర్ స్కేల్ సాంగ్కి అది యూస్ఫుల్గా ఉంటుంది. అలానే ప్రతి దానికి కూడా, ప్రతి మేజర్ స్కేల్ కూడా మైనర్ స్కేల్స్ ఎలాగైతే అనుకున్నామో, 2 మేజర్ స్కేల్స్లో మనం కానీ కొంచెం జాగ్రత్త చూసినట్లయితే ఒక మైనర్ స్కేల్ కూడా మధ్యలో ఉంటుంది. 2 మేజర్ స్కేల్స్ మధ్యలో ఆటోమేటిక్గా ఒక మైనర్ స్కేల్ కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే మనము రిలేటివ్ మైనర్ అంటాం. రిలేటివ్ మైనర్, ప్రతి దానికి, ప్రతి మేజర్కి ఒక మైనర్ రిలేటివ్ ఉంటుంది. అలా ప్రతి మైనర్కి ఒక రిలేటివ్ మేజర్ కూడా ఉంటుంది, వైస్ వర్సా. దీనికి ఉంటుంది, దానికి ఉంటుంది. సో 2 మేజర్ స్కేల్స్లో ఒక మైనర్ స్కేల్ పక్కా ఉంటుంది అన్నమాట. అలాగే కార్డ్స్ కూడా, కొన్ని కార్డ్స్ కలిపితే ఒక స్కేల్ ఫామ్ అవుతుంది. లేదంటే ఒక స్కేల్లో కొన్ని కార్డ్స్ కాంబినేషన్ ఉంటాయి అన్నమాట. సో అలాగే ఏదైనా ఒక మేజర్ కార్డ్ వస్తే, ఇప్పుడు మనం అనుకున్నట్టు రిలేటివ్ మైనర్ అన్నాం కదా, ఏదన్నా మేజర్ కార్డ్ వస్తే దానికి రిలేటివ్ మైనర్ కార్డ్ కూడా వస్తుంది అన్నమాట ఒక సాంగ్లో. అలాగే ఇప్పుడు ప్రాక్టికల్గా మనం డెమాన్స్ట్రేషన్లో చూద్దాం. ఇప్పుడు మనం యాక్చువల్గా మనము అనుకున్నది, ఇప్పుడు డి షార్ప్ మేజర్లో చూసుకున్నాం కదా పాట. సో 1 4 5 ఫార్ములాలో పోతే ఫస్ట్ కార్డు వేద్దాం. దానికి మైనర్ రిలేటివ్ మైనర్ అనుక అది కూడా ఎలా వస్తుందో చూద్దాం. వినటానికి బాగుంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ మేజర్ కార్డు. అంటే డి షార్ప్ మేజర్ కార్డ్ అన్నమాట. నెక్స్ట్ అలాగే డి షార్ప్ మేజర్కి అంటే ఫస్ట్ కార్డ్కి దాని రిలేటివ్ మైనర్ కూడా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఫస్ట్ కార్డ్కి రిలేటివ్ మైనర్ కార్డ్ కూడా నేను ప్లే చేస్తాను. సౌండ్ ఎలాగొస్తే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేశారా? ఫస్ట్ కార్డ్ వేసాను. ఫస్ట్ మేజర్ కార్డ్కి దాని రిలేటివ్ మైనర్, ప్రతి దానికి సంబంధం ఉంటుంది. ఫస్ట్ మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్కి రిలేషన్ అనమాట. అది రిలేషన్ కార్డ్ వేస్తే మనకి వినటానికి బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మేజర్ కార్డ్ వేస్తాను, మళ్ళీ దాని రిలేటివ్ మైనర్ వచ్చేసరికి సౌండ్ చూడండి అలా వస్తుంది. అది ఇప్పుడు రిపీటెడ్గా వేసాం అనుకోండి, ఫస్ట్ మేజర్ కార్డ్ అనమాట. అంటే డి షార్ప్ మేజర్ కార్డ్ ఇది. దానికి రిలేటివ్ మైనర్ వేస్తారు, సౌండ్ ఎలా వస్తుంది చూడండి. చూసారా? సో రిలేటివ్ మైనర్ వేస్తున్నాను అనమాట. ఫస్ట్ మేజర్ కార్డ్కి రిలేటివ్ మైనర్ వేస్తున్నాను. అలాగే ఒక సాంగ్లో మనకి 3 ప్రైమ్ కార్డ్స్ ఉంటాయి, అంటే ప్రిన్సిపల్ కార్డ్స్ అంటారు. అంటే ఫస్ట్ 3 కూడా 1 4 5 అన్నాం కదా, వాటిని ప్రిన్సిపల్ కార్డ్స్ కానీ ప్రైమరీ కార్డ్స్ అని కానీ అంటాం. 2 సెకండరీ కార్డ్స్ మైనర్ కార్డ్స్, దట్ మీన్స్ రిలేటివ్ మైనర్స్.
అంటే సెకండ్ వేసినాయి అన్నమాట. సో అలాగ మనము మేజర్ కార్డ్కి మైనర్ కార్డ్ వేస్తూ ప్లే చేస్తే బాగుంటుంది సాంగ్. ఇప్పుడు 1-4-5 ఫార్ములాలో ఈ సాంగ్ని మనము ప్లే చేద్దాం. డి షార్ప్ మేజర్లో. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ప్రాక్టికల్గా పోతున్నాం, సాంగ్ని ఆటోమేటిక్గా ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మనం పోతున్నాం అనమాట. పోతుంటే మీరు తర్వాత మీరు నాలెడ్జ్ గురించి చూసుకోవచ్చు. మైనర్ కార్డ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఆ రూట్ నోటు ఇప్పుడు డి షార్ప్ ఉంది కదా, డి షార్ప్ నుంచి 3 హాఫ్ స్టెప్స్ కిందకి రావాలి. అంటే హాఫ్ స్టెప్స్ ఎలా కిందకి రావాలి? డి షార్ప్ కదా, ఒక హాఫ్ స్టెప్ తగ్గిస్తే డి, రెండో హాఫ్ స్టెప్ తగ్గిస్తే సి షార్ప్, మూడో హాఫ్ స్టెప్కి వెళ్తే సి. ఇప్పుడు అర్థమైందా? సో డి షార్ప్కి రిలేటివ్ మైనర్ స్కేల్ సి మైనర్. క్లియరా? డి షార్ప్ మేజర్కి రిలేటివ్ మైనర్ 3 హాఫ్ స్టెప్స్ కిందకి రావాలి. సో సౌండ్ తగ్గించాలన్నమాట. సౌండ్ డిక్రీజ్ చేస్తే వచ్చే థర్డ్ హాఫ్ స్టెప్ పొజిషన్ సి వస్తుంది అనమాట, సి మైనర్కి వస్తుంది. సో డి షార్ప్ మేజర్ కార్డ్ ఇది, సి మైనర్ కార్డ్ ఇది. సో అలాగా మన ఇప్పుడు డి షార్ప్ అయిన తర్వాత ఫోర్త్ కార్డ్ ఏమొస్తుంది? మళ్ళా ఏ షార్ప్ మేజర్ వచ్చిందన్నమాట. జీ షార్ప్ మేజర్ కార్డ్ వచ్చింది. డి షార్ప్ మేజర్కి ఫోర్త్ కార్డు జీ షార్ప్ మేజర్ వచ్చింది. నెక్స్ట్ ఫిఫ్త్ కార్డు ఏ షార్ప్ మేజర్. సో ఇలా అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఓన్లీ స్కేల్ చెప్పాను. మీరు కీబోర్డ్ తీసుకోండి, లేదంటే ఫ్లూట్ ప్లే చేయండి, వయలిన్ ప్లే చేయండి, సో లేదా ఈ గిటార్ ప్లే చేయండి. సో దిస్ ఈజ్ ద థియరీ పార్ట్. ఈ థియరీ పార్ట్ ప్రకారం దీన్ని బేస్ చేసుకొని మీరు సాంగ్కి అప్లై చేస్తే ఏ సాంగ్ అయినా సరే మీరు పర్ఫెక్ట్గా ప్లే చేయడానికి అవుతుంది. సో స్కేల్స్ అయిపోయాయి. నెక్స్ట్ నేను చెప్పింది టైం సిగ్నేచర్, రిథమ్ పార్ట్. బేసికల్గా మనకు వాడే రిథమ్స్ 2-4, 4-4, 2కి ఆపోజిట్ అనమాట. 2-4, 4-4. నెక్స్ట్ ఆ రెండు అయిపోయి నెక్స్ట్ ఇంకోటి 3-4 ఆపోజిట్ 6-8. సో 4 అయ్యాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని రిథమ్స్ ఉన్నాయి, అవి కొంచెం రేర్గా మనం వాడతాం, కానీ అవి కూడా వాడతారు. సో అవి కూడా చెప్తాం. 5-8 అండ్ 7-8. జస్ట్ ఇవి రిథమ్ పార్ట్స్ అనమాట, రిథమ్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పిన రిథమ్స్ ఒక 6 వచ్చాయి మనకి. ఈ 6 కూడా ఒక సాంగ్కి ఏదో ఒక రిథమ్ అనేది సూట్గా ఉంటుంది. 2-4కి 4-4 ప్లే చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండదు. అలాగే 4-4కి 2-4 ప్లే చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండదు రిథమ్. అలాగే 6-8కి 3-4 ప్లే చేసిన, 3-4కి 6-8 ప్లే చేసిన అంత ఎఫెక్టివ్గా ఉండదు, సాంగ్ వినటానికి బాగోదు. కాబట్టి బ్రదర్ ప్రైజ్ లార్డ్, కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి మనము చర్చ్లో ప్లే చేసినప్పుడు కొంతమంది చాలా మ్యూజిషియన్స్ మనం ప్లే చేసినప్పుడు ఈవెన్ కీబోర్డ్ కానీ వెస్ట్రన్ ప్లే చేసిన, ఇండియన్ స్టైల్ ప్లే చేసిన,
ఎనీ పర్క్యూషన్స్ ప్లే చేసినా, జాజ్ ప్లే చేసినా, గిటార్ ప్లే చేసినా చాలామంది పాటలు పాడు చేసేస్తున్నారు. అంటే నాలెడ్జ్ లేక, నాలెడ్జ్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయక. చాలామంది ఏంటంటే ఈ మ్యూజికల్ ఇప్పుడు సపోజ్ ఈ లీడ్ ఇన్స్ట్రుమెంట్స్ మీద కానీ, లేదంటే గిటార్ని కానీ, లేదంటే ఇప్పుడు కీబోర్డ్ కానీ, ఇవన్నీ మనం లీడ్ ప్లే చేస్తే లీడ్ అవుతుంది, రిథమ్ ప్లే చేస్తే రిథమ్ కూడా అవుతాయి. ఏం లేదు, ఈ లీడ్ ఇన్స్ట్రుమెంట్ మీద మనము రిథమ్ ప్లే చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ బికేమ్ రిథమ్ ఇన్స్ట్రుమెంట్స్. కీబోర్డ్ మీద రిపీటెడ్గా మనము ఆ రిథమ్ ప్లే చేస్తుంటే కీబోర్డ్ విల్ బికమ్ రిథమ్ ఇన్స్ట్రుమెంట్. అలాగే ఈ గిటార్ కూడా మనము రిథమ్గా వాడచ్చు, అలాగే లీడ్ కూడా మనము ప్లే చేయొచ్చు గిటార్ కూడా. సో ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే రిథమ్ లేదా టైం సిగ్నేచర్. ఈ టైం సిగ్నేచర్ అని వచ్చేసరికి, రిథమ్ వచ్చేసరికి ఈ 2/4/4/4 అని అంటున్నాం కదా. యూజువల్గా మనము మ్యూజిక్ని మెజర్స్తో మనము మెజర్ చేస్తాం, బార్స్ అంటారు. సో ఒక పాట పర్ఫెక్ట్గా పాడాలని అంటే మనకి మ్యూజికల్ మెజర్ మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మెజర్ అంటే మెజర్మెంట్స్ సింపుల్గా. ఇప్పుడు మన టైలర్ దగ్గరికి వెళ్తాం, క్లాత్ కుట్టించుకోవాలి, మన షర్ట్ కుట్టించాలి, ప్యాంట్ కుట్టించాలి. ఎలా పడితే అలా కుట్టిస్తే అది మనకు సూట్ అవ్వదు. పక్క ఇట్ షుడ్ బి మెజర్డ్. పక్క టైలర్ టేప్ ఎందుకు పట్టుకుంటాడంటే పక్క దాన్ని కొలతలు ఉంటాయి. ఆ కొలతల ప్రకారం కొలిసి ఆడు మనకి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. లేదు అని అంటే రెడీమేడ్ ప్యాంట్ షర్ట్లా ఉంటుంది, అంటే దిడ్డంగా. అది మనకు కరెక్ట్గా సూట్ కాదు. సో కాబట్టి పర్ఫెక్ట్గా మన సాంగ్ పాడాలంటే ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనము పక్క ఫాలో అవ్వాల్సిందే, చక్కగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడే చెప్పాను కదా, 2/4 సాంగ్కి 4/4 బీట్ ప్లే చేసిన, 4/4 సాంగ్కి 2/4 బీట్ ప్లే చేసిన, లేకపోతే 3/4కి 6/8 ప్లే చేసిన, 6/8కి 3/4 ప్లే చేసిన, అంత ఎఫెక్టివ్గా ఉండదు. అలా కలిసిపోయి అలాగా పాట నీరు గారిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు చర్చెస్లో మనము ప్రజెంట్ వాయించే మ్యూజిషియన్స్ కానీ, లేదంటే ఇంకా కొత్తగా అసలు మ్యూజిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు కానీ ఈ చిన్న చిన్న టర్మ్స్ ఏవైతే చెప్పామో, మెజర్మెంట్స్ అని, బార్స్ అని, మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ అని, ఇలాంటివి ఉన్నాయి కదా, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని పాట ప్లే చేసినా, పాట పాడినా వాళ్ళకి వినేవాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది, వినేవాళ్ళకి కూడా వినసొంపుగా ఉంటుంది. సో మన దేవుడు మంచి మ్యూజిక్ని ఆస్వాదించడానికి ఇప్పుడు కూడా రెడీ ఉంటాడు. అలా ప్రజలు కూడా, కాంగ్రిగేషన్ కూడా, బిలీవర్స్ అందరూ కూడా చక్కగా చర్చ్కి వచ్చి విందామనే మైండ్తోనే ఉంటారు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళకి మనం మంచి మ్యూజిక్ లేకపోతే మంచి సాంగ్స్ చక్కగా పాడి వినిపించాలన్నమాట. మన ఇండియన్ మ్యూజిక్లో మనకేంటంటే రాగ భావం అంటారు, రాగాల రసాలు అంటారు. కరుణరసం, దయారసం, వీరరసం, రకరకాల ఇండియన్ మ్యూజిక్లు ఉంటాయి. అలాగే మన వెస్టర్న్, ఇప్పుడు మనం వెస్టర్న్ బేసిక్లీ పోతున్నాం కాబట్టి వెస్టర్న్ ఫీల్డ్లో ఈ ఫీలింగ్స్ ఉంటాయి ఎక్కువ. వీటిని మోడ్స్ అంటాం జనరల్గా. మోడ్స్ ఒక్కో మోడ్ ఒక్కో రసాన్ని లేదంటే ఒక్కొక్క ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. సో కాబట్టి అవి మనం క్యాచ్ చేయగలం. ఈ మోడ్స్ అనేది ఇంకో కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్ట్. ఇవి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఇది అవసరం లేదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఇవి పక్కా తెలియాలి. సో ప్రతి మేజర్ కార్డ్కి మైనర్ కార్డు ఉంటుంది, ఆ విషయం తెలుసుకోవాలి. అలాగే ప్రతి మైనర్కి కూడా మేజర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మన సెకండ్ టాపిక్లో రిథమ్స్ చూసాం కాబట్టి ఈ ఉన్న రిథమ్స్లో పర్ఫెక్ట్గా మనకి మనం పాడే సాంగ్కి ఏ రిథమ్ యూస్ఫుల్ అవుతుంది అన్నది మనం చూసుకొని మనము ప్లే చేసుకోవాలి. ఆల్రెడీ రిథమ్స్ ఏంటని నేను చెప్పాను కదా, అవి జస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర గిటార్ ఉంది కాబట్టి జస్ట్ డెమో చూపిస్తాను మీకు ఒక ఐడియా గురించి. ఇప్పుడు 2/4 అంటే ఒక మ్యూజికల్ బార్లో లేదంటే మెజర్లో
సో ఈ బార్లు మనకి రిపీట్ అవుతుంటన్నమాట. ప్రతి బార్కి సపోజ్ 2/4 ఉందనుకోండి, ఆ 2 బీట్లు రిపీట్ అవుతుంటాయి 2/4. అలాగే 4/4లో 4 బీట్స్ రిపీట్ అవుతుంటాయి. జస్ట్ బేసిక్ ఐడియా గురించి. అలాగే 3/4లో ప్రతి బార్కి 3 బీట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగే 6/8లో ప్రతి మ్యూజికల్ బార్కి 6 బీట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా అవి కూడా చెప్పాను కదా ఇందాక, 5/8 అని, అలాగే 7/8 అని. వీటిలో కూడా మనకి ఆల్రెడీ ఇంకా మీరు తెలిసిపోతుంది. 5/7 ప్రతి మ్యూజికల్ బార్కి 5/8 అయితే 5 బీట్స్ రిపీట్ అవుతుంటాయి. అలాగే 7/8 అయితే 7 బీట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇంతవరకు మీకు ఒక అవగాహన వస్తే సరిపోద్ది. ఇవన్నీ కూడా మీకు చెప్పినవి 2/8 2/4 4/4 అని చెప్పాం కదా. పై నెంబర్ ఇండికేట్స్ అన్నమాట. ఇదంతా కిందది కాదు. కిందది కూడా 2/4 అండ్ 2/4 కదా. ఇప్పుడు చెప్పింది బీట్లు ఎన్ని వస్తాయి అన్నది 2 అన్నమాట. పై 2 అంటే కింద 4 ఉంది కదా, 2/4 అని. 4 అనేది టైప్ ఆఫ్ బీట్ అన్నమాట. టైప్ ఆఫ్ నోట్ ఆర్ బీట్ అంటే దీనిలో వెరైటీస్ ఉంటాయి. 4th బీట్ ఉంటుంది, 4th నోట్ది. అలాగే టైప్ ఆఫ్ నోటు. అలాగే 8th నోట్ ఉంటుంది, 16th నోట్ ఉంటుంది, 32 నోట్. అలా స్పీడ్ని బట్టి నోటు అది దాని వాల్యూ ఉంటుంది అనమాట. సో ఏ నోటు ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది, మనకు కావాల్సింది ఏంటంటే ఏ నోటు ఎన్నిసార్లు ఆ మ్యూజికల్ మెజర్లో లేకపోతే ఆ బార్లో రిపీట్ అవుతూ ఉంటుంది. 2/4 అంటే 4th టైప్ నోటు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. క్లియరా? ఇంకా కొంచెం ఇది ఇంకా కొంచెం క్లారిటీ గురించి మీకు చెప్తున్నాను. చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు మ్యూజిషియన్స్కి. 2/4 6/4 అలా అనేసుకుంటారు, కానీ ఆ 2 అంటే 2, 4 అంటే ఏంటి, 6/8 అంటే ఏంటి అలాగే కొంచెం క్లియర్గా తెలియదు. చాలామంది తెలియదు. చాలా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం కాబట్టి ఎన్నో డయాస్ మీద స్టేజెస్ పైన మనం ప్రాక్టికల్గా ప్లే చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. చాలామందికి తెలియకపోయినా వాళ్ళు మేనేజ్ చేస్తారు, తప్పులేదు. మేనేజ్ చేయడం మంచిదే, కానీ తెలుసుకుంటే ఇంకా మంచిది. కాబట్టి సో టైప్ ఆఫ్ నోట్ అన్నది కింద 4th నోటు, 8th నోటు, 16th నోటు ఇలా ఉంటాయి. ఆ నోటు ఆ మ్యూజికల్ మెజర్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. 2 అంటే 2 టైమ్స్, 4 అంటే 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అలాగా ఇప్పుడు గిటార్ మీద చూద్దాం. ఇప్పుడు సపోజ్ 2/4 అన్నాం. ఇది ఒక నోటు, రెండోది 2. ఒక బార్లో 2 టైమ్స్ వచ్చింది అంటే 2/4 బీట్ ఎలా ఉంటుంది అంటే 1 2. క్లియరా? 1 2 2/4 అలా 4/4లో 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 4 టైమ్స్. మనం ఇలాగన్నా ప్లే చేయొచ్చు, ఇలాగన్నా ఆ టైం మెయింటైన్ చేయాలి. అందుగురించి మనం టైం సిగ్నేచర్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ 2/4 ప్లే చేసినప్పుడు ఇలాగన్నా ఇలా డౌన్ స్ట్రోక్ ఇచ్చారు. లేదు అని అంటే డైరెక్ట్ 2 టైమ్స్ ఇలా ప్లే చేయొచ్చు. 1 2 అలా. సో ఏదైనా సరే 2 టైమ్స్ మనము ఆ బీట్ని రిపీట్ చేయాలి. 4/4 అయితే 4 రిపీట్ అవుతాయి. 2 3 4 అలా. సో 2/4 4/4 అయిపోయాయి కదా. ఈసారి 3/4. దీని ప్రకారం మీకు తెలిసిపోద్ది. 3/4లో 3 సార్లు రిపీట్ అవుతుంటాయి. అదే బీటు ప్రతి మెజర్కి చూడండి. 1 2 3 అలా రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 6/8 అంటే డబుల్ అనమాట. 3కి డబుల్.
అంటే ఎలా రిపీట్ అవుతుంది 1 2 3 2 2 3 లేకపోతే 1 2 3 4 5 6 అలా ఏదో మనం ఎలా మెజర్ చేసుకున్న పర్లేదు, మొత్తం 6 రిపీట్ అవ్వాలి. సో 6 ఎలా అవుతుంది చూడండి. చూడండి 3 అలా 6. నెక్స్ట్ 5 4 4th నోట్లు 5 రిపీట్ అవుతాయి. ఎలాగా 1 2 1 2 3 లేదా 1 2 3 1 2 మనం ఎలాగ కౌంట్ చేసిన పర్లేదు, టైం సరిపోవాలి. 1 2 1 2 3 అలా 1 2 1 2 3. సో అలాగే ఇంకోటి ఫైనల్గా లాస్ట్ చెప్పింది 7 8. సో ఇలాగా 7 బీట్స్ అనమాట. దాన్ని మనం ఎలా కౌంట్ చేయాలి 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 లేదా 1 2 3 4 1 2 3 ఎలా కౌంట్ చేసినా పర్లేదు, మొత్తం 7 నోట్స్ సరిపోవాలి. ఆ టైం మెయింటైన్ చేయాలి. సో రిథమ్ ఎలా వస్తుంది 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 అలా 1 2 1 2 3 4 1 2 3 1 2 3 అలా. సో ఇది చూసారు. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక్కొక్క రిథమ్ చూద్దాం. 2 4 ఎలా వస్తుంది, 4 4 ఎలా వస్తుంది, 6 8 ఎలా వస్తుంది, 3 4 ఎలా వస్తుంది, 5 8 ఎలా వస్తుంది, 7 8 ఎలా వస్తుంది. ఇప్పుడు 2 4 చూడండి, అదే బీట్ రిపీట్ అవుతుంది. ఇది 2 4 బీట్, ఈసారి 4 4 బీట్. చూడండి ఎలా రిపీట్ అవుతుందో 1 2 3 4 1 2 3 4 అదే రిపీట్ అవుతుంది. చూడండి 4 4 బీట్ అనమాట. ఇది ఓకే బీట్. ఈసారి 3 4 అంటే 3 రిపీట్ అవుతాయి అలా. సో అయిపోయింది. నెక్స్ట్ 6 8 అంటే 3 4 వచ్చే టైమింగ్లో 6 రావాలి. అంటే 3 4 ఎలా వస్తుంది అంటే చూడండి, ఆ రిపీట్ అయినప్పుడు టైం చూడండి, ఆ పర్టికులర్ టైంలో 3 4 వస్తున్నాయి కదా. ఈ 3 వచ్చే టైంలో 6 వస్తాయి. సో మనము రిథమ్ కౌంట్ చేసినప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది 3 4 కౌంట్ చేసినప్పుడు 1 2 3 1 2 3 అని కౌంట్ చేయాలి. అదే 6 8 వచ్చినప్పుడు 1 2 2 2 3 3 3 అని కౌంట్ చేయకూడదు. 3 బీట్లు కలిపి ఒకసారి కౌంట్ చేయాలి. అంటే రిమైనింగ్ 3 బీట్లు కలిపి ఒకసారి కౌంట్ చేయాలి. ఎలా కౌంట్ చేయాలి 1 2 3 అని ఒక ఫ్లోలో కౌంట్ చేయాలి. సో 3 అయిపోయాయి. 2 2 3 లేదా రిమైనింగ్ 4 5 6 ఆ 3 కలిపి ఇంకో కౌంట్లో కౌంట్ చేయాలి. సో 2 స్పెల్స్లో మనకి 6 రిపీట్ అవుతాయి. 1 2 3 2 2 3 ఆ రెండింటిలో 6 బీట్లు రిపీట్ అవుతున్నాయి. మొత్తం 6 రిపీట్ అవుతున్నాయి. 3 4లో సింగిల్ టైం ఒక్కొక్క బీట్ రిపీట్ అవుతుంది. అలాగే 3 టైమ్స్ ప్లే అవుతుంది. సో అది చిన్న వేరియేషన్. ఈ విషయం కూడా చాలామందికి తెలీదు. సో అది కూడా తెలుసుకోండి కొంచెం. నెక్స్ట్ ఈసారి సో యూజువల్గా మన 3 4 బీట్ ఎప్పుడు 3 4 కాదు 6 8 ఎప్పుడు పెడతాం, ప్రేమించి దేవుడు రక్షించి దేవుడు ఇలాంటివి ఉంటాయి. సో అలాంటి వాటికి 6 8 ప్లే చేస్తాం. నెక్స్ట్
ఇకపోతే 5/8. 5/8 బీట్ ఎప్పుడు ప్లే చేస్తాం కాదు, ఎలా ప్లే చేస్తాం చెప్తాం. 5/8 5 రిపీట్ అవుతుంది. ఎలా కౌంట్ చెప్తా అందా చెప్పాను కదా. 1 2 1 2 3. ఫస్ట్ 1 2 కలిపి ఒకసారి, మిగిలిన 3 కలిపి రెండో కౌంట్లో వెళ్ళిపోవాలి. 1 2 1 2 3 అలా. ఎలా వస్తాయి చూడండి. 1 2 1 2 3 1 2 1 2 3 అలా. సో ఇది 5/8 రిథమ్. చాలా పాటలు ఉన్నాయి, అంటే మనకి తక్కువ పాడుకునే కానీ. సో అలాంటివి. సో మీకు తెలుసో తెలీదు, 5/8 పాటల్లో అంటే రిమైనింగ్ అన్నీ కూడా మనకి యూజువల్గా ఉంటాయి. 5/8 పాటలు నాకు జ్ఞాపకం వచ్చి చెప్పాను. అచ్యుత్ ఎనూష్ రాసిన పాట ఒకటి ఉంటుంది, వివరింపతరమ నా యేసు ప్రేమ అన్న పాట. మీరు అచ్యుత్ సీడీల్లో ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి, నాకు జ్ఞాపకం వచ్చింది. అది 5/8 రిథమ్. అంటే 1 2 1 2 3 1 2 1 2. వివరింపతరమా నా యేసు ప్రేమ, కల్వరిలో చూపిన ప్రేమ. చూడండి ఈ రిథమ్ చూడండి. 1 2 1 2 3 1 2 1 2 3. కాబట్టి అది సాంగ్ అన్నమాట. ఈ 5/8 రిథమ్. ఫైనల్గా 7/8. 7/8 రిథమ్ ఎలా వస్తుంది? ఇవి కూడా రేర్గా ఉంటాయి సాంగ్స్ 7/8, కానీ బాగుంటాయి. 7/8 రిథమ్ చూద్దాం. 7/8 రిథమ్ ఎలా వస్తుంది? 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 అలా వస్తుంది. అంటే ఫస్ట్ 1 కలిపి ఫస్ట్ 1లో 1 2 3 ఒక ఫ్లోలో వస్తుంది. రిమైనింగ్ 1 2 3 4 కలిపి సెకండ్ ఫ్లోలో వస్తుంది. 1 2 3 1 2 3 4 1 2 1 2 3 1 2 3 4 అలాగే అనవచ్చు. లేదంటే మన కౌంట్ అంతే, జస్ట్ ఆ టైమింగ్లో మనం ఏ కౌంట్ అయినా చేసుకోవచ్చు, మన కంఫర్ట్. లేకపోతే 1 2 3 1 2 1 2 అని కూడా అనవచ్చు, మన ఇష్టం. సో మీరు ఏ విధంగా కౌంట్ చేసుకున్నా పర్లేదు. ఆ పర్టికులర్ బీట్ వచ్చేసరికి ఆ టైము ఫస్ట్ బీట్కి సెకండ్ బీట్కి మధ్యలో వచ్చే టైం ఉంటుంది. ఆ టైం వచ్చేసరికి ఈ 7 బీట్లు కూడా కరెక్ట్గా సరిపోవాలన్నమాట. కాబట్టి మనం దీన్ని టైం సిగ్నేచర్ అంటాం. టైం, ఆ టైంలో ఆ రిథమ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే అది సరిపోతుంది. జనరల్గా చూడండి 7/8 బీట్ ఎలా వస్తుందో చూస్తాం. 7/8 1 2 3 1 2 3 4 అన్నాను కదా. సో ప్రాక్టికల్గా మనకి వచ్చిన పాటలు చాలా తక్కువ ఉంటాయి. సేమ్ అచ్యుత్ సాంగ్స్లోనే మనందరికీ వెల్ నోటెడ్ సాంగ్ ఒకటి ఉంటుంది, కళ్ళల్లో కన్నీరు ఎందుకు అన్న పాట. మీరు అందరికీ వినేది, వేరే ఓల్డ్ సాంగ్, కొంతమంది తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి కళ్ళల్లో కన్నీరు ఎందుకు అన్న పాట. సో అది 7/8 బీట్ మీద ఆధారపడింది అన్నమాట. సో ఒకసారి చూడండి 7/8 బీటు. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగు ఎందుకు, ఇక నీవు కలత చెందకు. ఇప్పుడు చూడండి 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4. లేకపోతే అన్ని కంటిన్యూ పైనుంచి అన్న పర్లేదు. 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 4 1 2 3 1 2 3 4 అలా మీరు ఎలా ఇచ్చినా పర్లేదు. ఆ కౌంట్లో 7 బీట్స్ రావాలి. సో అలాగా 7/8 బీట్. సో మీకు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ స్కేల్స్ అయిపోయింది. సో మేజర్ స్కేల్స్ అయిపోయి, మైనర్ స్కేల్స్ అయిపోయి, 12 స్కేల్స్ కూడా మేజర్, 12 స్కేల్స్ మైనర్, టోటల్ కలిపి 24 స్కేల్స్ వచ్చాయి. ఒక పాట పాడాలని అంటే మనము కరెక్ట్గా పాడుకోవాలంటే ఎవరు పాడే పాట వాళ్ళకి ఏ పిచ్లో ఏ స్కేల్లో ఉంది అన్నది వాళ్ళ స్కేల్ వాళ్ళకి తెలిసి ఉండాలి. ఫస్ట్ ఇది పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. అది తెలిస్తే వాళ్ళు కంఫర్ట్గా పాడగలరు. స్కేల్స్ అయిపోయి నెక్స్ట్ టైం సిగ్నేచర్.
రిథమ్ పార్ట్ అయిపోయింది, అది కూడా చెప్పాను. ఈ 6 మెయిన్ చెప్పాను కదా, 2 4 4 4 ఆపోజిట్, 3 4 6 8 ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. 4 అయిపోయి రిమైనింగ్ 5 8 7 8. సో ఇవి కూడా అయిపోయాయి. మొత్తం 6 రిథమ్స్ మెయిన్ మనం వాడేవి ఎక్కువ. ఇవి కాకుండా అదర్ రిథమ్స్ ఉన్నాయి, అవి అంతగా మనకి ప్రాక్టికల్గా మనకి అంత మనం వాటిని కన్సిడర్ చేయము. అది ఇంకా కొంచెం అడ్వాన్స్ లెసన్లో ఉంటుంది, అది మనం చెప్పుకోవచ్చు. కానీ అంతగా ఎవరికి తొందరగా అది మనకు తెలియదు, అంటే ఫాలో అవడం అంతగా క్యాచ్ చేయలేరు. కాబట్టి ఇది యూస్ఫుల్ అందరికీ, అంటే మన ప్రాక్టికల్ వేలో పోతుంది, సక్సెస్లో పోతుంది. నెక్స్ట్ సో స్కేల్స్ అయిపోయింది, నెక్స్ట్ రిథమ్స్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనం పాటకి ఏదైనా పర్ఫెక్ట్గా పాట పాడాలంటే 3 చెప్పుకున్నాం. ఒకటి స్కేల్ తెలియాలి, రెండోది టైం సిగ్నేచర్ అంటే రిథమ్ తెలియాలి, మూడోది టెంపో. టెంపో అంటే నడక అంటాం, లేదంటే వేగం అలా. సో పర్టికులర్ సాంగ్ని ఎంత వేగంలో పాడాలి, ఎంత స్పీడ్లో పాడాలి అనేది ఉంటుంది. చాలామంది చర్చెస్లోని ఇది తెలియక పాట అందం పోగొడతారు, ఆ వినే అంత వినసొంపుగా ఉండదు పాట. ఎందుకు అలా ఉందంటే ఈ టెంపోని ఫాలో అవ్వక, అంటే స్పీడ్ని, ఒక పాటని ఎంత స్పీడ్గా పాడాలంటే అంత స్పీడ్లోనే పాడాలి. ఇప్పుడు అన్ని నామముల కన్నా పైన నామం, దీనికి ఒక స్పీడ్ ఉంటుంది. అంటే ఆ పాటలో ఉన్న అర్థాన్ని బట్టి, ఆ పాట అర్థవంతాన్ని బట్టి, ఆ పాట హుషారుతనాన్ని బట్టి, ఈ కరుణరసం, వీరరసం, జయరసం తెలుగులో ఉంటాయి, మోడ్స్ ఉంటాయి ఇంగ్లీష్లో, ఇప్పుడు వెస్టర్న్ థియరీలో. సో ఈ మోడ్ని బట్టి, లేదంటే ఈ రసాలను బట్టి ఆ పాడవలసిన పాటను మనం పాడాలి. సో ఇప్పుడు వీరరసం యుద్ధానికి వెళ్ళినప్పుడు తీరుబడికి వెళ్తారా, లేదంటే స్పీడ్కి వెళ్తారా, హుషారుగా వెళ్తారా అన్నది బేస్ అయి ఉంటుంది. యుద్ధానికి వెళ్ళినప్పుడు నీరసంగా వెళ్ళకూడదు, అలాగే కొన్ని ఆటలకి వెళ్ళినప్పుడు స్పీడ్కి వెళ్ళకూడదు, గొడవకి వెళ్ళినప్పుడు స్పీడ్కి వెళ్ళకూడదు, దెబ్బలు తినేస్తాం. యుద్ధానికి వెళ్ళినప్పుడు నెమ్మదిగా వెళ్ళకూడదు, అప్పుడు కూడా దెబ్బలు తింటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సాంగ్స్ కూడా స్పీడ్గా పాడవలసిన పాటని స్పీడ్గానే పాడాలి, స్లోగా పాడకూడదు. పాట అది ఎంత అర్థం పాటలో ఉన్న మాధుర్యం పోద్ది. కాబట్టి చాలా చర్చెస్లో మనం చూస్తాం కదా, ఆ మ్యూజిక్ ఉండి మ్యూజిక్ లేకపోయినా, మ్యూజిక్ ఉన్నా అదే పరిస్థితి, మ్యూజిక్ లేకపోయినా అదే పరిస్థితి. ఏట్రా కదండి అంటే టెంపో ఫాలో అవ్వరు. ఇంకో మాట కూడా చెప్పాను కదా, రిథమ్ ఫాలో. దీనికన్నా ముందు టాపిక్లో రిథమ్ వచ్చింది, టైం సిగ్నేచర్. 4 4 సాంగ్ పాడినప్పుడు 2 4 ప్లే చేసినా సాంగ్ ఇబ్బంది అవుతుంది, అంత వినటానికి అంత బాగోదు. అలాగే 2 4 సాంగ్ ప్లే చేసినప్పుడు 4 4 రిథమ్ ప్లే చేసిన ఆ సాంగ్ అంతా వినసొంపుగా ఉండదు. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. కొంతమందికి ఏది 4 4 తెలియదు, ఏది 2 4 తెలియదు. అది కూడా మనకి తెలుసుకోవాలి. చాలామంది తెలియదు, సో అన్నీ ఒకటే అనుకుంటారు. కాబట్టి సో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఫైనల్గా టెంపో కూడా సపోజ్ అన్ని నామాల కన్నా పైనామే ఇదే సాంగ్ మనం తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు అన్ని నామాల కన్నా సాంగ్ మనం ఆల్రెడీ ప్లే చేస్తాం అనుకున్నాం కాబట్టి, సో ప్రతిదానికి టెంపో అనేది ఉంటుంది. అంటే టెంపో అంటే స్పీడ్ అన్నాం కదా. సపోజ్ 2 4 ప్లే చేద్దాం. ఇది రిథమ్ అనమాట. 2 4 1 2 లేదా 1 2 1 2 అలా 1 2 1 2 1 1 అలా. సో నేను చూడండి ఒకసారి నా పిక్ చూడండి, నా గిటారు చూడండి, పైన ఒక రిథమ్ ప్లే అయింది, పైన ఒక బీట్ ప్లే అయింది, డౌన్ స్ట్రోక్
పాట ప్లే అయింది. సో 2 అయిన టోటల్ కౌంట్ 2. మళ్ళీ బాగా చూడాలి. 1 2. సో 2 అన్నమాట. ఈ 2/4లో 2 రిపీట్ అవుతుంటాయి. సో ఇది 2/4 వెళ్తుంది అన్నమాట. సో ఇప్పుడు టెంపో చూడండి. టెంపో ఈ 2/4లో టెంపో మీకు ఎలా కనిపిస్తుందో చూడండి. అంటే స్పీడ్. సో ఇది టెంపో. లేకపోతే అదే టెంపో ఇంకా ఆ 2/4 రిథమ్ చూడాలి అయిపోతుంది. సో స్లో అయిపోతుంది సాంగ్. సో అన్ని నామముల కన్నా పాట ఇదన్నమాట. టెంపో 2/4. ఈ సాంగ్ చూడండి, జస్ట్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇదే టెంపో ఎలాగా స్లో, సాంగ్ ఎలా స్లో అయిపోద్దు, సాంగ్ ఎలా ప్లే అవుద్దు 2/4లో. యాక్చువల్గా మనం నార్మల్గా పాడుకుంటే అన్ని నామముల కన్నా, అంటే ఇది హుషారు సాంగ్ యాక్చువల్గా. సో మన సాంగ్ ఎలా పాడాలి? అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, అలా. నామముల కన్న పైనామము యేసుని నామము, అలా పాడాలి కదా పాటని. సో టెంపో స్లో అయితే చూడండి ఎలా అవుద్దో. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, కరములకైన కనపరచదగిన క్రీస్తు నామము, నామముల కన్న పైనామము యేసుని నామము. అంటే లేకపోతే చరణాలు పాపము లేకపోతే సాతానుపై అధికారం, సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము. అంటే ఈ పాట అలా కొంచెం అలాగా డల్ అయిపోతుంటుంది. ఇది ఒకసారి పాటను ఒకసారిగా పాడాలి. సో డల్ అయ్యే పరిస్థితి ఉందని అంటే టెంపో స్లో అయిందని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే స్పీడ్ అయినా సరే పాట గజిబిజ్ అయిపోద్ది. యాక్చువల్లీ 2/4 సాంగ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది, అలాగే మరీ స్పీడ్ ఉండకూడదు. క్లియరా? 2/4 సాంగ్ హుషారుగా ఉంటాయి, ఎందుకంటే యూజువల్గా అది ఆ రిథమ్ అనేది తక్కువ టైంలో రిపీట్ అవుతుంటుంది. అదే రిపీట్ అవుతుంది కదని మన ఊళ్ళో మనం మ్యూజిక్ చూస్తుంటాం చర్చిలోని, అంత దిడ్డం కొడేస్తుంటాం, సూపర్ గాబరా మొత్తం గజిబిజ్ అయిపోతుంది. చివరికి ఆ 2/4 సాంగ్ మొత్తం అంతా మసాలా అయిపోయి సూపర్ కలిసిపోయి ఆ సాంగ్ వినబడదు. మెయిన్ సాంగ్ కూడా స్పీడ్గా పాడగలిగితే అర్థం పోద్ది. సాంగ్ని స్పీడ్ పాడేసాం అనుకో, దానిలో ఉన్న పాటలో ఉన్న మాధుర్యం పోద్ది. ఆ స్పీడ్ పాటని కొంతవరకు స్పీడ్ పాడాలి కానీ మొత్తం స్పీడ్ పాడకూడదు. అలాగే మ్యూజిక్ని రిథమ్ ప్లే చేసినప్పుడు ఆ స్పీడ్ రిథమ్ కొంతవరకే మనము ఆ స్పీడ్ మెయింటైన్ చేయాలి, అంతమించి ఎక్స్ట్రా స్పీడ్ వెళ్ళిపోకూడదు. సరే చూడండి ఈ పాట అని నార్మల్ కన్నా పైన. సో నార్మల్ టెంపోలో అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, అదే స్పీడ్ పెరిగే కొద్ది చూడండి. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, నామముల కన్న పైనామము యేసుని నామము, యేసునామము జయము శతశుద్ధి. ఇలాగా ఇంకా స్పీడ్ అయిపోద్ది. ఇంకా స్పీడ్ అయిపోతే అసలు కొన్ని వర్డ్స్ క్లియర్గా వినబడదు.
కాబట్టి అంత స్పీడు మనం వెళ్ళిపోతుంది 2/4 సాంగ్ అయినా సరే పాట గజిబిజి అయిపోతుందని మనం గుర్తుపెట్టుకొని మైండ్ పెట్టి అప్పుడు ఎంతవరకు దాని టెంపో మనం మెయింటైన్ చేయాలన్నది మనం పక్కా జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది టెంపో అన్నమాట. అలాగే సపోజ్ మనకి ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు హల్లేలూయా స్తుతి మహిమ, లేకపోతే హల్లేలూయా స్తుతి మహిమ కూడా అది టెంపో అని కాదు, కానీ రిథంలో మన టైం సిగ్నేచరు చూసుకుంటే యాక్చువల్గా హల్లేలూయా స్తుతి మహిమ 2/4 సాంగ్ అది 4/4లుగా మనం ప్లే చేస్తే ఆ నీరు గారిపోదు. సో కాబట్టి ఫైనల్గా మనం చూడవలసింది 3 సాంగ్ని పర్ఫెక్ట్గా మనం ప్లే చేయాలి అంటే, సాంగ్ని పర్ఫెక్ట్గా పాడాలి అని అంటే ఈ 3 కూడా మ్యూజికల్ నాలెడ్జ్ అందరూ నేర్చుకోవాలి. క్వైర్లో పాడేవాళ్ళు కాదు, సింగర్సే కాదు, అందరూ చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా నేర్చుకుంటే మంచిది, చక్కగా బాగుంటుంది, హ్యాపీగా మంచిగా ఉంటుంది చక్కగా. ఏం లేదు, జస్ట్ క్లాప్ కొట్టడం నేర్చుకుంటే టైం మెయింటైన్ చేసినట్టు. ప్రతి టైంకి క్లాప్ అది రిపీట్ అవుతుంది. అందుగురించి మనం చర్చిలో చప్పట్లు కొడతాం పాట పాడినప్పుడు. ఏంటంటే అది టైం మెయింటైన్ చేయడం క్లాప్. కొంతమంది క్లాప్స్ ఇలా స్పీడ్ కొడుతుంటే కొంతమంది ఇలా తీరుబడిగా కొడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఒకసారి సాంగ్ని ఇలా స్పీడ్ కొట్టకుండా వాళ్ళు తీరుబడిగేలాగా కొడుతుంటారు. కాబట్టి ఆ క్లాప్ కూడా కొట్టడం అంటే టైం మెయింటైన్ చేయడం. వీళ్ళు 2 టైమ్స్ కొట్టేలోపు వాళ్ళు ఒకేసారి కొడతారు. యాక్చువల్గా 2 ఒకేసారి ఇలా తీరుబడిగా కొట్టే టైంలో స్పీడ్ సాంగ్కి 2 సార్లు కొట్టేస్తారు అవతల వాళ్ళు. అలాగే కొన్ని సైలెన్స్గా కొంచెం క్వైట్గా పాడే సాంగ్స్ ఉంటాయి, అవి నెమ్మది కొట్టాలి. కొంతమంది ఊరికే టప్ప కొట్టేస్తుంటారు. కొంతమంది స్లోగా క్వైట్గా పాడే పాటలు ఉంటాయి. లేదంటే సపోజ్ మనం ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం. ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు చాలా అపరాధిని యేసయ్య లేకపోతే ఏదో ఒకటి కొంచెం, అది యాక్చువల్ 4/4 సాంగ్స్. అది అంటే నెమ్మదిగా కొట్టాలి, క్లాప్ నెమ్మదిగా కొట్టాలి, మళ్ళీ నెమ్మది కొట్టాలి, నెక్స్ట్ టైం ఇవ్వాలి. అపరాధిని యేసయ్య కృప చూపి బ్రోమయ్యా, ఇలా కొట్టవలసిన క్లాప్ని వీళ్ళు ఏం చేస్తారు తెలియక అపరాధిని వేసంటే ఇలా కొట్టేసారు అనుకోండి, పాట అందం అంతా పోయి కొంచెం ఇబ్బంది, పక్క వాళ్ళు కూడా కొంచెం గజిబిజిగా ఉంటుంది. కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ అందరికీ ఉండాలి, అంటే తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే చక్కగా వాళ్ళకి అవగాహన ఉన్నవాళ్ళు దేవుని గురించి మనం చక్కగా పాటలు పాడటానికి అవుతుంది అన్నమాట. కాబట్టి నాకు సలహా ఏంటంటే అందరికీ ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే పాస్టర్స్ కానీ లేదంటే క్వైర్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు కానీ లేదంటే సాంగ్స్ పాడేవాళ్ళు కానీ మీ చర్చెస్లో ఉన్న వాళ్ళకి అందరికీ విశ్వాసులందరూ కూడా ఫస్ట్ క్లాప్ని అట్లీస్ట్ క్లాప్స్ ఎలా కొట్టాలి అన్నది ఫస్ట్ వాళ్ళకి నేర్పించండి. పదే ప్రతి పాట పాడినప్పుడు వారానికి ఒకసారన్నా జస్ట్ చిన్న ఎక్సర్సైజ్ లాగా నేర్పిస్తే మీ చర్చ్ చూడండి చాలా పవర్ఫుల్ చర్చ్ అయిపోతుంది. ఉజ్జీవకరమైన చర్చిగా తయారవుతుంది, ఎంతో ఆనందకరమైన చర్చిగా, సంతోషకరమైన చర్చిగా, వీణులకు ఇంపైన సంగీతం అందించే చర్చిగా అయిపోతుంది. కేవలం క్లాప్స్ కొడితేనంటే క్లాప్స్ కొడితేనే. ఒకసారి మీ చర్చెస్లో కొట్టుకొని చూడండి, క్లాప్స్ అందరూ హుషారుగా క్లాప్స్ కొట్టుకొని పాట తగ్గట్టు కొట్టుకొని చూడండి, ఎంత ఉద్యోగంగా ఉంటుంది. కాబట్టి ఈ క్లాప్స్ తగ్గట్టు మ్యూజిక్ కూడా ఉండాలి, మ్యూజిక్ తగ్గట్టు పాట కూడా ఉండాలి. కాబట్టి జనరల్గా పాటని బట్టి మ్యూజిక్ ఫాలో అవ్వాలి, ఇది మాత్రం మర్చిపోవద్దు. చాలామంది మ్యూజిషియన్స్ వాళ్ళు పాడిన
పక్కన పెట్టేసి పాడేవాళ్ళు పాటను పక్కన పెట్టేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వాయించుకు వెళ్ళిపోతుంటారు. ఆడు కొంచెం స్లోగా పాడుతుంటే వీళ్ళు స్పీడ్గా వాయించుకు వెళ్ళిపోతుంటారు. సో పాట అంతా అది వినేవాళ్ళకి బాగోదు. అందులోకి మెయిన్ మన దేవుడు చూస్తుంటాడు కాబట్టి, మన దేవుడు చూసే దేవుడు, కన్నుల నుండి చూసేవాడు, మన మధ్యలో ఉంటాడు, మనతో పాటు మన సమీపంగా ఉంటాడు మన దేవుడు. వీడేంటి ఎలా వాయిస్తున్నాడు, వీడేంటి ఇలా ఇలా ఏంటి ఇల్లు చర్చ్ ఏంటి ఎలా ఉంది అనేసి చూసి వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వీళ్ళకి ఎప్పుడు అంత అవగాహన వస్తుంది అనేసి దేవుడు కూడా చూస్తూ గమనిస్తూ ఉంటాడు. కాబట్టి మీకు ఆశ ఉంటే, దేవునికి మంచిగా పాడాలి అనే ఆశ ఉంటే చాలు, మీరే నేర్చుకుంటారు, మీరే క్లాప్స్ కొడతారు, మీరే మ్యూజిక్ ప్లే చేస్తారు, మీరే సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ పాడతారు. కాబట్టి నేను చెప్పవలసినవి జస్ట్ ఈ సాంగ్ ద్వారా కొంచెం చెప్పాను. మళ్ళీ అలా టైం వచ్చినప్పుడు ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనం కొంచెం సబ్జెక్ట్ అలా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనము మ్యూజిక్, వెస్టర్న్ మ్యూజిక్ గురించి చెప్పుకున్నాం ఇదంతా. అలాగే ఎప్పుడన్నా మనకి అవకాశం వచ్చినప్పుడు ఈ మన కర్ణాటక స్టైల్, హిందుస్థానీ స్టైల్, మన ఇండియన్ మ్యూజిక్ స్టైల్ అనమాట ఇది. ఇండియన్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది, కర్ణాటక మ్యూజిక్ ఎలా ఉంటుంది, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ అయితే ఇదే. సపోజ్ గిటార్ ఉంది, వెస్టర్న్ మ్యూజిక్ కన్నా గిటార్ ఇదే, ఇండియన్ మ్యూజిక్ కన్నా గిటార్ ఇదే. గిటార్ ఏం మారదు. అలా కర్ణాటక మ్యూజిక్ కన్నా గిటార్ ఏమి మారదు. హిందుస్థానీ మ్యూజిక్ కన్నా గిటార్ అయితే మారదు. గిటార్ ఇదే ఉంటుంది. అలాగే కీబోర్డ్ అదే ఉంటుంది, ఫ్లూట్ అదే ఉంటుంది, ఈవెన్ వుడ్ బ్యాంబూ ఫ్లూట్స్ అన్న ఇన్స్ట్రుమెంట్స్ అవి అయితే అయ్యే ఉంటాయి. సో దానిలోనే స్టైల్ ఆఫ్ ప్లేయింగ్ అనేది వేరియేషన్ ఉంటుంది అన్నమాట. ఐదర్ వెస్టర్న్ ఆర్ ఇండియన్, కర్ణాటక హిందుస్థాన్. ఇన్స్ట్రుమెంట్స్ మారవు, చాలామందికి తెలియదు. సపోజ్ నేను నార్మల్గా ఫ్లూట్ ప్లే చేస్తాను కాబట్టి కర్ణాటక ఫ్లూట్, కర్ణాటకలో 8 holes ఉంటుంది అది అని అంటారు. అది అంత ఉట్టిగా. ఫ్లూట్ అనేది కన్వీనియంట్ అంతే. ఇప్పుడు సపోజ్ ఈ గిటార్ తీసుకోండి, యాక్చువల్గా ఇది 1.5 octaves అలా ఉంది, 1.5 octaves. కొన్ని ఇప్పుడు వచ్చే గిటార్స్ అన్నీ కూడా దాదాపు 2 octaves ఫుల్గా ఉంటాయి, ఎలక్ట్రికల్ గిటార్స్. అంటే మన కన్వీనియంట్ గురించి రేంజ్ పెంచుతాడంటే. అలాగే కర్ణాటక ఫ్లూట్లో 8 holes ఉంటాయి. 8 holes ఉంటే అది జస్ట్ మన కన్వీనియంట్ గురించి 8 holes అంతే, కొంచెం రేంజ్ పెరుగుట. అది ఉంది కదనే మ్యూజిక్ ఆ ఫ్లూట్ మీద లేదా ఈ గిటార్ మీద మారిపోతుంది. హిందుస్థానీ కర్ణాటక అయిపోతుంది, కర్ణాటక వెస్టర్న్ అయిపోతుంది. ఫ్లూట్ మారిందని ఆ ఫ్లూట్ మీద డైరెక్ట్గా ఆ చేసే అన్ని కర్ణాటక సాంగ్స్ అయ్యి సాంగ్స్ తప్పించి మిగిలిన ఏమి రావని కాదు. సో ఇది ప్రాక్టికల్గా మనకున్న ఐడియాని బట్టి నేను మీకు చెప్పాను. ఇది మాకు కొంతమంది మ్యూజిషియన్స్కి ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మ్యూజిషియన్స్కి, సంఘస్థులకి, పాస్టర్స్కి, బిలీవర్స్కి అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అలా దేవుని చిత్తం అయితే అప్పుడప్పుడు మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం ఫైనల్గా మనము సాంగ్ అన్ని నామాల కన్నా పైనామము వాడుకొని మనము క్లోజ్ చేసుకోవచ్చు. సాంగ్ పాడు అన్ని నామాల కన్నా పైనామం, సేమ్ రిథమ్ అంతే. ఇది 2/4 కాబట్టి 2/4లో మనం అప్లై చేస్తాం. డి షార్ప్లో పాడుతున్నాం. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయ జయము,
సాతాను శక్తులు లయ లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. ఫ్రెండ్స్ చూడొచ్చు 2-4 ఎలా ప్లే అవుతుంది ఇందులోనే. నేనేమంటలేదు, దీన్ని కింద ఇలా ప్లే చేస్తున్నాను అంతే. 1-2 అంతే, దట్ ఈస్ 2-4. సో వినటానికి బాగుంది కదా మీకు. ఓన్లీ 1-2 అంతే, టంగ్ టంగ్ అంతే. అంతమించి ఇందులో ఏం మొదలవ లేదు. జస్ట్ అకార్డింగ్ టు స్కేల్ కార్డ్స్ ఇందా చెప్పాను కదా, ఫ్యామిలీ కార్డ్స్ మైనర్ కార్డ్స్ అన్నాం కదా, అవి ప్లే చేస్తున్నాను అంతే. రిలేటివ్ మైనర్, ఫస్ట్ కార్డ్కి దాని రిలేటివ్ మైనర్, అలా 4th కార్డ్కి దాని రిలేటివ్ మైనర్, 5th కార్డ్కి దాని రిలేటివ్ మైనర్, 1 4 5 అన్నాం. సో 4 నెంబర్ నుంచి 1 నెంబర్ నుంచి 5 నెంబర్ నుంచి 3 హాఫ్ స్టెప్స్ కిందకి రండి. ఆటోమేటిక్గా యూ విల్ గెట్ రిలేటివ్ మైనర్ ఫర్ దట్ మేజర్ కార్డ్. ఈసారి చరణాలకు వెళ్ళిపోదు. నెక్స్ట్ పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును యేసుని నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము, శత్రు సమూహము పైన జయించును శీలుడైన యేసు నామము, శత్రు సమూహము పైన జయించును కలిగిన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా పైనది యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. మైనర్ కార్డ్ ప్లే అవుతుంది. రిలేటివ్ మైనర్, రిలేటివ్ మ్యాజిక్, ఫైనల్ 5th కార్డ్, ఫినిషింగ్. ఫ్రెండ్స్ అయిపోయింది. లాస్ట్లో ఫినిషింగ్ మన రూట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది పట్టుకోవాలి, అది ప్లే చేయాలి. ఫస్ట్ కూడా అదే కార్డు, ఫినిషింగ్లోకి వచ్చినప్పుడు కూడా అదే కార్డు. అంటే చూడండి, ఇది మేజర్ కార్డు,
దీని రిలేటివ్ మైండ్ ఆటోమేటిక్ నెక్స్ట్ ప్లే అవ్వాలి. అంటే ఫస్ట్ ఇలా ప్లే చేసి రిలేటివ్ మైండ్ చూడడానికి సౌండ్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ కార్డ్ ప్లే చేస్తే దాని రిలేటివ్ కూడా మనం ప్లే చేయొచ్చు తప్పు. నెక్స్ట్ ఫైనల్గా ఫిఫ్త్ కార్డ్. ఫిఫ్త్ కార్డ్ ప్లే చేసి లాస్ట్లో మళ్ళీ ప్రైమ్ కార్డ్ అంటే రూట్ కార్డ్ పట్టుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి ఎలా వస్తుందో, మొత్తం అన్ని కలిపి లాస్ట్ ఫినిషింగ్ ఎలాగ వస్తుందో చూడండి. పాట అంతా అయిపోయిన తర్వాత ఇది యాక్చువల్గా పాట 2/4 సాంగ్ స్పీడ్గా వచ్చింది. ఇలాగ అయిపోయింది కదా, అప్పుడు మనము ఇది ఫైనల్ ప్లే చేయాలి. అంటే నెమ్మది కీబోర్డ్ మీద అంటే దీన్ని అప్లై చేస్తుంటాం. ఇప్పుడు చూడండి ఫినిషింగ్ కొట్టి ఇది మళ్ళీ ఇది కూడా ఫినిషింగ్ ఇస్తారు ఎంత కూల్గా ఉంటుందో. సాంగ్ ఏ సాంగ్ ప్లే చేసినా ఇలా ఇస్తే ప్లెజెంట్గా ఉంటుంది. 2/4 సాంగ్కి ఇప్పుడు చూడండి అన్ని నార్మల్ కన్నా పైన అయిపోయిన తర్వాత ఇలా ఇచ్చి సో మనం క్లోజ్ చేసేది ఎనీ సాంగ్. అప్పుడు ప్లెజెంట్గా ఉంటుంది. అంటే స్పీడ్కి వెళ్ళిన సాంగ్కి మనము ఇది తీసుకొచ్చి దాన్ని కూల్గా చేయాలి, మనం హ్యాపీగా. ఇలా చేసినట్లయితే ఏ వర్షిప్ అయినా సరే అందరికీ విన్న వాళ్ళకి బాగుంటుంది, హాయిగా ఉంది కదా అనిపిస్తుంది. సో ఈ టిప్స్ అంటే చిన్న చిన్న టిప్స్ కొంతమంది మనం ప్రాక్టికల్గా ఫాలో అయితే బాగుంటుంది. ఫాలో కాకుండా ఎలా పడితే అలా ప్లే చేసేస్తే అలాగే ఉంటుంది. కాబట్టి సో మన చర్చెస్లో దేవునికి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు, దేవునికి మనం స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామాన్ని గణపరుస్తున్నప్పుడు దేవునికి అలాగే వినే కాంగ్రిగేషన్స్కి లేదా బిలీవర్స్కి ఇంపైన మ్యూజిక్, ఇంపుగా పాట, నోటంటే వచ్చే పాట ఇంపుగా ఉండాలి కానీ కంపు కొట్టకూడదు. మ్యూజిక్ కూడా ఇంపుగా ఉండాలి కానీ కంపు ఏంటి ఎలా ఉంది మ్యూజిక్ చండాలంగా కొట్టేసారు, ఏం పాట వినపడలేదు, అది వినపడలేదు అనకూడదు ఎవరు కూడా. సో మ్యూజిక్ అండ్ సాంగ్ షుడ్ బి ప్లెజెంట్ అండ్ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో హ్యాపీగా చూస్తున్నారు. బ్రదర్ జోసా, తమ్ముడు ప్రైజ్ లార్డ్, తమ్ముడు సందీప్ ప్రైజ్ లార్డ్స్ అని. సో మీరంతా మంచి సింగర్స్, మంచి మ్యూజిషియన్స్. దేవునికి మహిమ, దేవుడు మిమ్మల్ని అలాగే ఉంచినందుకు. థ్యాంక్ యూ. బాయ్. ప్రైజ్ లార్డ్. ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నిజంగా మీరు చక్కగా అందరూ దేవుని కొరకు వాడబడాలని, ఈ యొక్క దేవుడు ఇచ్చినట్టు మంచి టైంని దేవుని కొరకు వినియోగిస్తూ ఇప్పుడుతో ఇంకా చిన్న మాటలు, చిన్న గైడెన్స్ ఇప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రైజ్ లార్డ్.